సమయంలోనికి మనం వస్తూ ఉన్నాం కాబట్టి శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యమును మనం వినడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు తన సజీవమైన రెక్కల చోటున మనలను కాచి కాపాడి భద్రపరిచి ఇటు రీతిగా ఈ బుధవారం ఆయన నామమును ఆరాధించుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశమును బట్టి నేను ఎంతగానో దేవుని నామం మహిమపరుస్తూ ఉన్నాను. సంఘము చేసినటువంటి ప్రార్థనలు సేవకునికి కొంతవరకు అయితే చక్కని ఆరోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దేవుడు తన దాసునికి అనుగ్రహించలాగున రాత్రికాల సమయంలో నిద్రపోవడం విషయంలో ఈ విషయంలో ఇంకొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇంకొన సంపూర్ణమైనటువంటి స్వస్థతను దేవుడు తన సేవకును అనుగ్రహించలాగున మీరు కూడా ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇంకనూ మన కుటుంబముల నిమిత్తము, సంఘము నిమిత్తము, అనారోగ్యంలో ఉన్నటువంటి వారి నిమిత్తం, అందరి నిమిత్తం ప్రార్థించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మన సమస్యలే మనకు ఒక ఉన్నాయంటే మరి పక్కన వాళ్ళ సమస్యలు మాకెందుకండి అనుకుంటాం మనం. కాదు, కానీ వారి సమస్యల నిమిత్తం కూడా ప్రార్థించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మనదే. సంఘంగా మనం ఉంటూ ఉన్నప్పుడు చుట్టుపక్కల జరిగేటువంటి పరిస్థితులు, కుటుంబ పరిస్థితులన్నింటి నిమిత్తం ప్రార్థించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం టైం లోపే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆదివారం మనం ధ్యానం చేసినటువంటి వాక్యం మార్కు సువార్త లోకా సువార్త ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం. ఏ వచనం? 40 నుంచి ఎక్కడి వరకు ధ్యానం చేసాం? ఓకే, దానికన్నా ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. 7వ అధ్యాయం. అదే లోకా సువార్త 7వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనం ధ్యానం చేసేటువంటి అంశం యోగ్యమైనటువంటి విశ్వాసం గురించి. పోయిన ఆదివారం కూడా మనం విశ్వాసం గురించి ధ్యానం చేసాం. ఇప్పుడు కూడా మిమ్మల్ని కూడా అడుగుతారు, పైకి తిన్నారు. మొదటి వచనం, ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చాను. మొట్టమొదటిగా మనం చూసినటువంటి మాట ఆయన ఉందా? ఆయనలో ఎలా ఉంది? కొంచెం బోల్డ్ లెటర్స్తో ఉందా? ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఆయన లేకపోతే హీ అని ఉన్నప్పుడు ఎక్కువ పెద్దగా కనిపిస్తే అది ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? ఎవరు? యేసు ప్రభువుని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు. ఆయన అంటే ఎవరు? మగవాళ్ళు చెప్పండి. ఆయన అంటే ఎవరు? యేసు. గట్టి చెప్పండి. ఆయన అంటే ఎవరు? యేసు తన మాటలన్నీ ఎవరికి వినిపించాడు? ప్రజలకు. ఏం చేశాడు? వినిపించిన తరువాత. ఎలా వినిపించాడు? చాలా సార్లు మనం ఎలా వినలేమంటే సంపూర్తిగా వెళ్ళాం. ఏదన్నా చెప్పేటప్పుడు అమ్మ ఒకవేళ పిల్లకి ఏదైనా చెప్తుంది అనుకోండి, వింటదా పూర్తిగా? నేను చేయకుండా నేను వినలేదు. ఈ రోజుల్లో చాలా వరకు ఉన్నటువంటి చిన్న సమస్య ఏంటంటే చెప్పే మాట పూర్తిగా వినకముందే వీళ్ళు ఒక మాట చెప్తా ఉంటారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక సందర్భం ఏంటంటే 6వ అధ్యాయం మొత్తం మీరు చూడాల్సిన అవసరం లేదు. దేవుడు కొన్ని ఉపమానాలన్నీ వారికి చెప్పాడు. ఈ ఉపమానాలన్నీ చెప్పిన తర్వాత చివర అనగా ఈ కాంటెక్స్ట్ లో వచ్చే ముందు ఆయన చెప్పినటువంటి ఉపమానం ఏంటంటే 46వ వచనం నుండి కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఏంటంటే, నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రశ్నలతోనే మ్యాక్సిమం మీరు దేవుని గురించి ధ్యానం చేసేటప్పుడు మీకు ఏం కనపడుతుంది అంటే ప్రశ్నలే కనపడతాయి. దేవుడు అడుగుతున్నాడు. చాలా మంది ప్రజలు దేవుడిని అడగడానికి వస్తే దేవుడే అడిగేటువంటి మాట ఏంటంటే, నేను మీకు ఏం చెప్తున్నాను? ఎన్నో మాటలు చెప్తున్నా, కానీ మీరేమి చేయడం లేదు. ఏం చేయకుండా మీరు ఆదివారం పొద్దునైతేనే యాక్టివ్గా ఉంటారేమో, నార్మల్ టైం డిశ్చార్జ్. హల్లెలూయా. ఏం చేయడం లేదు? మాట ప్రకారము చేయడంలా. ఊరికే నేను మాట చెప్పినప్పుడు ఏం చేస్తున్నారు?
వింటున్నారు కానీ ఆ మాట ప్రకారము మీరు చేయడం లేదు. మళ్ళీ చేయకుండా మీరేమంటారో తెలుసా? ప్రభువా ప్రభువా అని నన్ను పిలవడం ఎందుకు? అర్థమైందా మీకు ప్రశ్న? ఏంటి ఆ ప్రశ్న అంటే, మీరు నేను చెప్పే మాటలన్నీ విన్నట్టే ఉంటారు కానీ దాని ప్రకారం నడవరు. మళ్ళీ ఏమన్నా అడిగితే ఏం చెప్తారు? నాకు అన్నీ దేవుడేనండి, ఇంకా నాకు దేవుడు తప్ప ఏమీ లేదు. ఇలా చెప్పడం ఎందుకు అని చెబుతూ 2 పునాదుల గురించి ఆయన మాట్లాడాడు. ఆ పునాదులు ఏంటంటే, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు ఎవని పోలి ఉండునో మీకు చెప్తా. ఒక స్టోరీ చెప్తున్నాడు. ఏంటంటే, మీరందరూ చాలా మంది ఏమంటారంటే, నేను దేవుడి మాట వింటాను, నేను దేవుని యొక్క విశ్వాసిని. మీరు ఎవరండి అంటే, నేను విశ్వాసం అండి అని మనం చెప్తాం కదా. నిజమైన విశ్వాసం అంటే ఆయన చెప్పేటువంటి మాటలు ఏంటంటే, నేను చెప్పినటువంటి మాటలను బట్టి ఎవరైతే నడుచుకుంటారో వారు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉన్నాడు. వరద వచ్చింది, ప్రవాహం వచ్చింది, కానీ అది ఎక్కడికి కదలదు. రెండవది, నా మాటలు వినియు బైబిల్ అందరూ ఒకసారి చదవండి. వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టుకున్నాడు. ప్రవాహం వచ్చి కొట్టగానే ఏమైపోద్ది? ఏం చేశాడంటే చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన తన మాటలు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చాడు. ఆయన ఆల్రెడీ ఒక ప్రీచింగ్ అయిపోయింది. చాలా మందికి ప్రీచింగ్ చేశాడు. చేసిన తర్వాత అది ముగించుకొని మరొక ప్రదేశానికి వచ్చాడు. ఎప్పుడైతే ఆయన ఒక ప్రదేశానికి వచ్చాడో అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం, ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావ సిద్ధమై ఉన్నాడు. శతాధిపతి అనగా ఈ శతాధిపతుల్లో రకాలు ఉన్నాయి. మనం అపోస్తుల కార్యంలో చూస్తే కొర్నేలి ఆయన, తర్వాత దేవుణ్ణి సిలువ వేసేటప్పుడు ఒక శతాధిపతిని చూస్తూ ఉంటాం. వీటన్నిటిలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ శతాధిపతి ఎవరు అంటే, ఈయన యూదుడు కాదు కానీ రోమా సామ్రాజ్యము ఏర్పాటు చేసినటువంటి అధికారులలో ఒక 100 మంది అధికారులు ఉన్నారనుకోండి. ఆ 100 మంది అధికారులకు ఈయన ఎవరు? ఒక హెడ్. కానిస్టేబుల్ అందరికీ ఎవరు హెడ్? ఎస్ఐలు అందరికీ సిఐలందరికీ డిఐజీ, డీజీపీ, తర్వాత పైరలు ఎవరు? ఎస్పీ. అది ఇలా ఎలా ఉంటారు? వీళ్ళంతా 100 మంది అధికారులు. ఈయన ఎవరు? అధికారి అయి ఉన్నాడు. ఈయనకి ఒక సమస్య వచ్చింది. ఏంటి అంటే, ఒక శతాధిపతికి ప్రియుడైన ఎవరున్నారు? దాసుడు ఒకడు రోగి అయి, ఆదివారం మనం ధ్యానం చేసిన టైంలో కూడా ఆమె ఎలా ఉంది? ఆమె అమ్మాయి పాప సావడానికి సిద్ధంగా ఉంది. ఈయన ఈయన ఒక దాసుడు. దాసురాలు అంటే ఎవరు? దాసుడు అంటే ఎవరు? అబ్బాయి ఎలా ఉన్నాడు? సావడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. అనగా ఏదో ఒక తెలియనటువంటి రోగం ఏర్పడింది. అప్పటికే ఆయన చాలా ట్రీట్మెంట్స్ ఆయనకు అందించేశాడు. అందించిన తర్వాత కొన్ని కామెంటరీస్ లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆయన ఏమాత్రం చేయగలడో, ఎందుకంటే ప్రియమైన దాసుడు కదా, చాలా ఇష్టమైన వాడు కాబట్టి ఆయనకు ఎంతవరకు చేయగలడో అంతవరకు ఆయన జరిగించాడు. తర్వాత కూడా వారు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఈయన బ్రతకడం అసాధ్యం అని చెప్పిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం, శతాధిపతి అది ఏమన్నాడు? ఏమన్నాడు? ఎవరన్నాడు? శతాధిపతి ఏమన్నాడు? యేసును గూర్చి విన్నాడు ఒక మాట. ఈ రోజుల్లో ఇంతకు ముందే నేను చెప్పా, మనం ఏం చెయ్యం? వినం. అస్సలు వినే పరిస్థితి ఎంత మాత్రం
ఒక విషయాన్ని చెప్పేటప్పుడే దాని మధ్యలోనే ఆపేసి మనకున్నటువంటి సొంత విషయాలు మనం చెప్తాం. కానీ ఇక్కడ శతాధిపతి ఎవరి గురించి విన్నాడంటే యేసును గురించినటువంటి ఒక విషయం విన్నాడు. వినిన తరువాత ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపాను. ఎక్కడికి పంపించాడు? దేవుని దగ్గరికి పంపించాడు. ఎవరిని పంపించాడు? యూదుల్లో కొంతమంది పెద్దలను పిలిపించుకొని ఈయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, నా దాసుడు మరణానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నేను డైరెక్ట్గా ఎవరిని ఫేస్ చేయలేను, దేవుణ్ణి ఫేస్ చేయలేను. కాబట్టి మీరు చేయాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, మీరు నాకున్నటువంటి పరిస్థితిని తీసుకెళ్ళి ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పడం కోసం. ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు, ఇక్కడ పాస్టర్ ప్రార్థన చేసేటప్పుడు మనం వచ్చేది చెప్తాం, మాకు కొంచెం అనారోగ్యంగా ఉంది, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే పిల్లలకి ఫీజు కట్టాలి, లేకపోతే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు. వీటి గురించి మీరు ఏం చేయాలి? మీరు పొరవాళ్ళ దాంట్లో ఉంటాయి. ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. ఎవరి గురించి? మనకున్నటువంటి సమస్యల గురించి. అంటే ఇది ఎవరికి చెప్తున్నాం? మనం దేవునికి చెప్తున్నాం. ఇప్పుడు శతాధిపతికి కూడా ఒక అవసరం వచ్చింది. ఆ అవసరాన్ని తీసుకుని ఎవరికి చెప్పాడు? యూదులలో పెద్దలకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను శతాధిపతిని, నా దగ్గర ఉన్నటువంటి ఒక పన్నోడికి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు వెళ్ళి ఏం చెప్పాలంటే నా పరిస్థితి ఇలా చెప్పి వాడు బ్రతకడానికి కొంచెం అవకాశం కలిగించండి అని వేడుకున్నాడు. ఇప్పుడు ఎవరి తరం వచ్చింది? స్టెప్స్ అన్నమాట. మొట్టమొదటిగా దాసునికి బాగలేదు. శతాధిపతి ఎవరి దగ్గరకు వచ్చాడు? యూదుల దగ్గరకు వచ్చాడు. యూదులు ఎవరి దగ్గరకు వచ్చారు? యేసయ్య దగ్గరకు వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు ఏమని? వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు హల్లెలూయా హల్లెలూయా. మేలు పొందడానికి శతాధిపతి ఎవరో తెలుసా? యోగ్యుడు అని ఎవరు సర్టిఫై చేస్తున్నారు? యూదులలో పెద్దలు. ఆ సంఘంలో చూస్తున్నటువంటి బిడ్డలు దేవునికి చెప్పేటువంటి మాట ఏంటంటే, ప్రభువా నీ దగ్గర నుండి మేలు పొందడానికి ఈయన ఎవరో తెలుసా? యోగ్యుడు. ఎందుకనంటే పరిచర్యలో ఆయన జరిగించినటువంటి విషయాలు చూస్తే అక్కడ అనేకమైన విషయాలు వారు చెప్తారు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకున్నారు. ఎవరు బతిమాలుకున్నారు? యూదులలో పెద్దలు. ఎవరి గురించి? శతాధిపతికి ఉన్నటువంటి ఒక రిక్వెస్ట్ గురించి. అనగా శతాధిపతిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఈయన మేలు పొందడానికి ఎవరో తెలుసా? యోగ్యుడు. ఆ యోగ్యత ఎలా వచ్చింది అంటే, ఆయన మన ప్రజల కొరకు ఏం కట్టించాడు? సమాజ మందిరమును కట్టించాడు. ఎవరు కట్టించాడు? తానే కట్టించాడు. ఈ రోజుల్లో సంఘము కట్టబడాలి అంటే ఎవరి పాత్ర ఎక్కువ ఉండాలి? సేవకుడు ఉండాలి. అట్లాగే ఎవరు కూడా ఉండాలి? విశ్వాసం. ఈ రోజుల్లో మన గృహాలు ఉన్నట్టు కూడా ఏముండవు తెలుసా? సంఘాలు ఉండవు. ఇలాగే మన చర్చ ఒకవేళ నీళ్ళు కారింది అనుకోండి, ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది కాదు, అవుతుంది. 5-6 సంవత్సరాలు మీ ఇంట్లోనే కిటికీ అట్టుంటే అది అలా ఉండేదా? ఉండిద్దా ఉండదా? మీరు రెంట్ హౌస్లో ఉంటే అయితే ఒకటి చేస్తారు, ఏం చేస్తారు? మారిపోతారు. సొంత ఇల్లు అయితే ఏం చేస్తారు? చేసుకుంటారు. ఎందుకని? కానీ ఇది ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అనగా దీన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కూడా అనిపించినటువంటి కొన్ని విషయాలు. ఎవరైనా సరే సమాజ మందిరమును ఏమి చేయాలంటే కట్టేవారిగా మనం ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర. కానీ ఇక్కడ నేను ఇంకా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు తన ప్రజలు అంటే ఎవరి ప్రజల గురించి మాట్లాడుతున్నాడు? దేవుని ప్రజల కోసం మందిరాన్ని ఎవరు కట్టించాడో తెలుసా? శతాధిపతి ఎవరు? రోమా అనగా అన్యుడు. ఎవరి కోసం కట్టించాడు అంటే విశ్వాసులు కూడా కట్టలేనటువంటి సమాజ మందిరం ఎవరి ద్వారా కట్టబడింది? అన్యుల ద్వారా. ఈ రోజుల్లో చాలా సంఘాలు, క్రైస్తవ సంఘాలు ఇక్కడ ఉన్నాయి, అలాగే ఉంటాయి. అన్యుల్లో వెళ్ళినటువంటి పరిచయం ఏమైపోతుంది తెలుసా? అభివృద్ధి విస్తరిస్తూ వెళ్ళిపోతుంది. కానీ నేను దేవుని బిడ్డనే,
ఆయన ఉన్న దగ్గర మాత్రం అలాగే. ఇక్కడ ఆయన చేసినటువంటి దేనికి యోగ్యుడు అంటే సంఘం యొక్క కట్టుబాటులో, లేదంటే సంఘాన్ని నిర్మించడంలో, సంఘాన్ని బలపరచడంలో, సంఘం అభివృద్ధి చెందేలాగా ఉండడంలో ఎవరి పాత్ర ఉంది? శతాధిపతి యొక్క. సో ఈయన ఏమయ్యాడు అంటే యోగ్యుడయ్యాడు. ప్రతి దగ్గర క్వాలిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా? ఉండదా? ఇంటర్ చదవాలంటే నువ్వేం క్వాలిఫై ఉండాలి? డిగ్రీకి వెళ్ళాలంటే మా వాళ్ళు ఇంకా తెలియగలరు కాబట్టి ఇప్పుడు అంటారు ఓపెన్ డిగ్రీ కూడా ఉందన్నా అంటారు. కానీ ఓపెన్ డిగ్రీతో డైరెక్ట్గా వెళ్ళి మనం డిగ్రీ మీద ఉన్న జాబులు కొట్టలేం. అది ఊరికే సర్టిఫికేట్ చూపించుకోవడానికే ఉంటుంది. అనగా ప్రతిదానికి క్వాలిఫికేషన్ ఎలాగైతే ఉందో దేవుని దగ్గర నుంచి ఒకటి పొందుకోవడానికి కూడా నీవేమై ఉండాలి? పాస్టర్ గారు వచ్చాడు, నాకు సమాధానం వచ్చింది. దేవుడు చెప్తాడు, నీ వెళ్ళి ఆ గృహంలో నీ బాధలు దులిపి నీకు సమాధానం కలుగును గాక అని చెప్పిరా. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే అక్కడ ఉండదు, యోగ్యమైనది కానట్లయితే అది మళ్ళీ ఏమవుతుంది? ఎవరికి వచ్చింది? వచ్చింది. అంటే ఇప్పుడు సమాధానం పొందుకోవడానికి కూడా ఏం కావాలి? యోగ్యత కావాలి. వద్దాం, మనకి అసలు యోగ్యత అనేది మనం మర్చిపోయాం. ఇంకొకటి ధన్యతలలో ఒక ధన్యత చెప్తాడు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని చూస్తారా? కుమారులు అనబడు. మనం నోరు ఎత్తితే దేవుడు నా తండ్రి, ఆయన నాకు సహాయం చేస్తాడు అని ఎంత ధైర్యంగా చెప్తామో, దేవుడు తండ్రిగా మనకు ఉండాలి అంటే యోగ్యత ఏంటో తెలుసా? ఏంటి? దేవుడు నా తండ్రి అని నువ్వు చెప్పాలంటే నీకు ఏ యోగ్యత ఉండాలి? సమాధానపరచబడేవారు, పరచబడేవారు కాదు, పరచువారు. నేను తప్పు చెప్పినా మీరు పూల కొట్టుకోండి. సమాధాన పరచువారు వారు దేవుని కుమారులు. ఇప్పుడు దేవుని కుమారులు అనపడాలంటే నీకు ఏ యోగ్యత ఉండాలి? సమాధానం పరచాలి. ఇప్పుడు సంఘంలో సమాధాన పరచడం కూడా దేనికి గుర్తు? యోగ్యతకు గుర్తు. ఎవరి దగ్గరికి వెళ్ళడానికి? దేవుని దగ్గరికి. అయ్యా నేను నీ కుమారుడిని అని నువ్వు చెప్పాలి అంటే నువ్వేం చేసి రావాలి? సమాధాన పరచి కలహం పెట్టొచ్చి నువ్వు నేను దేవుని కుమారురాలని అంటే అవుతా? నేను 10th చదివాను కాబట్టి ఇంటర్కి వెళ్ళవచ్చు అంటే అవుతా? 10th రిజల్ట్ ఏంటి? దేవుని సన్నిధికి వెళ్ళావు, ఓకే. రిజల్ట్ ఏంటి? నువ్వు కుమార్తె అనబడడానికి ఏం చేసావు? లేకపోతే నువ్వు దేవుని బిడ్డగా పిలువబడడానికి ఏం చేసావు? దానికి అర్హత, యోగ్యత ఏంటంటే నీవు ఏమి చేయబడాలి అంటే సమాధానపరచాలి. దేనిని? కుటుంబాన్ని సమాధానపరచాలి, సంఘాన్ని సమాధానపరచాలి. ఇలా సమాధాన పరిచినప్పుడు నీవేం సంపాదించుకుంటావు? పెప్సీ ఉందనుకోండి, పెప్సీ తాగే వాళ్ళకి ఎవరికో ఒకరికో ఒక టోకెన్ ఇస్తాడు. ఆ టోకెన్ దగ్గర ఏముంటుందో తెలుసా? ఫారెన్ ట్రిప్పో, లాటరీయో ఏదో అని చెప్తాడు. ఇప్పుడు ఆ టోకెన్ నీకు రావాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? థమ్స్అప్ ఏం చేయాలి? ఆళ్ళు తాగేసి ఏర్పడితే అవుతా? నీకు నువ్వు కొనాలి. కొని ఒకటి తీసుకుంటే దానిలో నీకు ఏమన్నా యోగ్యత వస్తే రావచ్చు. ఎవరో చేశారు, మా అమ్మోళ్ళు చేసేవాళ్ళు. మా నాన్న భక్తిపరుడండి. మా మామ అయితే అసలు కళ్ళు మూస్తే కళ్ళంటే ఏమొచ్చాయో తెలుసా? నీళ్ళు పటపటా వస్తానే ఉంటాయండి. ఏంటో నా జీవితం మాత్రం ఏమవ్వాలి, మారలేదు. కలెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు ఏమీ చదవకుండా ఉన్నాడు. మా నాన్న కలెక్టర్ అండి. వ్యాన్లో లేకపోతే అలాగా ఇన్నోవాలో వచ్చి డోరు దగ్గరనే అందరూ గడగడలాడేవాళ్ళు. ఏంటో నేను వెళితే ఎప్పుడు ఎందుకు పట్టించుకోవట్లా? ఆ అర్హత నీకు మీ నాన్న పాపం 10th చదివి, ఇంటర్ చదివి, ప్రిలిమ్స్ పాస్ చేసి ఎన్నో వెళ్ళి ఐపీఎస్ అయి వచ్చాడు కాబట్టి ఆయనకి ఏముంది? యోగ్యత ఉంది. చివరి వరకు ఆయన ఘనత ఆయనకు ఉంది. ఆయన కుమారుడుగా ఉన్నప్పుడు కొంతవరకు నీకు ఓకే, అట్లా కొట్టుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా అదంతా నాకు రావాలని వచ్చిందా? ఎవరిది వారిదే. ఎవరి యోగ్యత వారే సంపాదించుకోవాలి. ఇప్పుడు దాసుని బట్టి ఎవరు వెళ్తున్నారంటే శతాధిపతి వెళ్తున్నాడు.
శతాధిపతి గురించి ఒక సేవకుడు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏంటంటే, అయ్యా ఈయన నా సంఘంలో ఎవరో తెలుసా, యోగ్యుడు. ఇప్పుడు మనలో ఎవరినైనా నిలవబెట్టి మన సేవకుడు వీళ్ళు యోగ్యురాలని, నా సంఘానికి వీళ్ళు ఉంటే చాలు అని ఎవరు దాన్ని చెప్పగలరా? చెబితే మీరు అన్నీలే. ఇదే సర్టిఫికేట్, ఇదే యోగ్యత. ఈ యోగ్యత శతాధిపతి లేకుండా కాదు, యేసు ప్రభు ఇచ్చింది కాదు. ఎవరిచ్చారు ఇది? యూదులలో పెద్దలు చెప్పారు, అయ్యా ఈయన యోగ్యుడు, ఎందుకంటే మన సంఘాన్ని కట్టింది ఈయన, మన సంఘంలో బిడ్డలను సమకూర్చింది ఈయన, మన సంఘం ఎదుగుదలకు కారణం ఈయన. కాబట్టి ఆయన అవసరంలో మనం చేయడానికి ఈయన ఎవరో యోగ్యుడు. ఇంకా మీకు ఈజీగా అర్థం కావడానికి 9:30కే ముగించాలి. ఆయన ఇంకా ఈజీగా అర్థం కావడానికి ముందుకెళ్తా. ఏంటంటే ఇప్పుడు పార్టీలు ఉంటాయి కదా, పార్టీల్లో మనకి ఇష్టమైన పార్టీ వచ్చినప్పుడు, అది గెలిచినప్పుడు మనం ఏదన్నా వెళ్ళి అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెక్ చేసినప్పుడు చెప్తారు, ఈయన ఎవరు అంటే ఈయన మనోడే. ఇవ్వచ్చు ఏంటిది? ఇల్లు. ఇవ్వచ్చు ఏంటిది? పథకం. ఎందుకని అంటే మన ప్రభుత్వం లేనప్పుడు కూడా అటు ఇటు పాపం ఎట్లున్నాడు, మన కోసం దెబ్బలు తిన్నాడు, జైలుకి వెళ్ళాడు. ఈ రోజుల్లో రాజకీయాలు ఎట్లా అయిపోయింది, ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయి. కాబట్టి ఎంత హింసించబడితే అంత పెద్ద పోస్ట్. కాబట్టి మనం ఎన్ని కేసులు పెట్టించుకున్నా లోపల దూరేస్తాం. నీవు ఎంత హింసించబడితే అంతగా దేవుడిని అక్కడ ఆశీర్వదిస్తాడంటే మాత్రం మనం చిన్న సమస్య అమ్మమ్మమ్మ ఏమైపోతుంది, మనకి టెన్షన్ పడిపోతాం. కానీ ఇక్కడ ఎలా అయితే యోగ్యమో మనోడా ఏంటి పరిస్థితి అంటే, అయ్యా లేనప్పుడు కూడా చాలా కష్టపడ్డాడు కాబట్టి ఈ ఇల్లు ఇవ్వచ్చు. ఒకవేళ ఇల్లు ఉన్నా సరే ఆ టైంలో కష్టపడ్డాడు. ఇంకోటి చూసేయండి, పథకం ఇచ్చేయండి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే నీవు వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేట్, ఇతను యోగ్యమైన వాడు, దానికి అర్హమైన వాడు అని ఎలా తీసుకోవాలో శతాధిపతి గురించి కూడా దేవుని దగ్గరికి వెళ్ళి యూదులలో పెద్దలు చెప్తున్నారు, అయ్యా ఈయన ఎవరు? యోగ్యుడు. ఈరోజు మనం సంఘానికి వచ్చి తిరిగి వెళుతున్నప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను యోగ్యుడనా యోగ్యురాలనా కాదా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ యోధా ప్రజలు శతాధిపతి వల్ల సంతోషించారు. సంఘంలో సేవకుడు మన గురించి ప్రార్థన చేయాలి, మన గురించి కన్నీరు కార్చాలంటే మనం సంఘంలో అంత ఐక్యంగా ఉండి ఒక వారం ఒకరు రాలేదంటే వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తీసుకుని వచ్చి సంఘాన్ని బలపరిచేటప్పుడు నీకు ఎంత సమస్య రాగానే సేవకుడు ఏమైపోతాడు, అమ్మో మా సంఘం బలపరచడానికి ఆ బిడ్డే కారణం ప్రభువా, దయచేసి ఇబ్బందుల నుంచి కాపాడయ్యా, రక్షించయ్యా అని ఎంతో కన్నీరు సేవకుడు కార్చాలంటే నువ్వు అడిగితే కాదు. ఎప్పుడు కారుస్తారు? నువ్వు చేసే పనిని బట్టి. నువ్వు చెప్పవసరలా ఈ వారం వాళ్ళు అయ్యో ఎప్పుడు మానదే మానటం ఏంటి అని చెప్పి వెంటనే కనుక్కొని కన్నీరు కార్చాలి అంటే నీవు ఒకటి తీసుకోవాలి. ఏంటది? యోగ్యత. ఏంటి ఆ యోగ్యత అంటే సంఘమును కట్టేవారిగా ఉండాలి, సంఘాన్ని సమాధానపరిచే వారిగా ఉండాలి. ఈ యొక్క శతాధిపతి యొక్క యోగ్యత ఏమీ లేదు. ఆయన తన ప్రజల కోసం ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు, ఆయనను ఆరాధించడానికి ఒక ప్లేస్ ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈయన ఎవరు అని చెప్తున్నారు అంటే యోగ్యుడు. ఈరోజు మనకు కూడా వస్తున్నటువంటి ప్రశ్న, మనము యోగ్యులమా? దేవుని సన్నిధిలో ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఉంటూ ఉన్నాం, సంఘాన్ని ఎంతవరకు బలపరుస్తూ ఉన్నాం, మన కుటుంబాలను ఎంతవరకు బలపరుచుకుంటున్నాం, దేవుని సన్నిధిలో ఎంతవరకు మనం కష్టపడుతూ ఉన్నాం. ఒక రోమీయుడై ఉండి యూదులకు సమాజ మందిరం కట్టించడం అంటే అంత సులువైన పని కాదు. రోమాలో ఎన్ని ఇబ్బందులు ఆయన కూర్చుండో. రోమా ప్రభుత్వం ఉన్నప్పుడు క్రైస్తవులకు సపోర్ట్ చేస్తే ఊరుకుంటారా? ఎవరో ఒకరు ఈయన గురించి రిపోర్ట్ ఇచ్చేముంటున్నారు. అంత రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా దేవుని బిడ్డలకు ఒక మందిరం కావాలని ఆయన ఏమై ఉంటాడు అంటే ఇబ్బంది పడి ఉంటాడు. ఆ ఇబ్బంది పడి కూడా సంఘం ఏర్పరచబడడానికి ఆయన చూపినటువంటి చొరవ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు 6వ వచనంలో, కావున యేసు వారితో కూడా వెళ్ళాడు. ఆయన ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకోనవద్దు, నీవు నా ఇంటిలోనికి రావడానికి. చూడండి, యూదులు వచ్చి ఈయన ఎవరని చెప్తున్నారు?
యోగ్యుడని చెప్తున్నాడు. ఈయనేమని చెప్పుకుంటున్నాడు? అయ్యా నేను పాత్రుడను కాదయ్యా, నీవు నా ఇంటికి రావడానికి నేను ఏం కాదు తెలుసా, పాత్రుడను కాదు అనగా తగ్గించుకొని అడుగుతున్నాడు. నేనేగా మీ చర్చి కట్టింది, చెప్పి స్వస్థపరచండి, మీకు ఏమి లేనప్పుడు మీ సమాజ మందిరాన్ని కట్టింది ఎవరు? నేనే కదా అని అడిగాడా? ఏం అడగరు. దేవుని దగ్గరికి వచ్చి ఏం చేశాడు తెలుసా? పైన మీరు చదివితే వేడుకొన్నాడు అంది. ఉందా మీ బైబిల్లో? ఎక్కడ ఉంది? 3వ వచనంలో ఉంటుంది. 3వ వచనం 7:3. ఆయనను వేడుకొనుటకు పంపించాడు. ఏం చేయడానికి? అడగడానికి కాదు. నువ్వు వెళ్ళి అడుగు. మేము ఆల్రెడీ మీకు ఏం చేశాను? ఓట్లు వేసేవాళ్ళు వస్తే ఫర్ సపోజ్ మనకు అవసరం అయ్యి స్లాబ్ అడిగామనుకో, స్లాబ్ వేసేదే అనుకోండి ఎవరు? రాజకీయ నాయకులు. తర్వాత ఓట్లు వచ్చినప్పుడు మనల్ని ఏమని అడుగుతారు? గట్టిగా అడుగుతారమ్మా, మీరు అప్పుడు అవసరమైనప్పుడు మీకు ఏం వేసాం కాబట్టి మీరు మాకేమేయాలి అని గట్టిగా అడుగుతాడా? అమ్మా అని అడుగుతాడా? మీరు అడగగానే వేసాం, మీరు అడగగానే రోడ్లు వేసాం, మీరు అడగగానే డ్రైనేజ్ వేసాం కాబట్టి మీరు మాకేమేయాలి. ఇప్పుడు శతాధిపతి అట్లా అడుగుతున్నాడా? నువ్వు అడగగానే సమాజ మందిరాన్ని నేను కట్టించాను, అయినప్పటికీ దేవుని దగ్గరకు వచ్చేపాటికి ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. అయ్యా దయచేసి నా పక్షాన్ని వేడుకోండి అన్నప్పుడు ఆ మాట వినగానే ఎవరు కదిలేరో తెలుసా? దేవుడే కదిలి దిగి వస్తున్నప్పుడు దానిని శతాధిపతి చూసి చెప్తున్నాడు, నేను యోగ్యుడను కాదు, పాత్రుడను కాదు అని ఆయన చెప్పినప్పుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారినే, నా కింద చాలా మంది సైనికులు ఉన్నారు, ఒకడు వెళ్ళిపోమంటే వెళ్తాడు, వచ్చేయమంటే వస్తాడు, నా దాసుని చేయమంటే అది చేస్తాడు, అది వద్దంటే అది చేయడు అని వారికి చెప్పి పంపించాడు. వారికి చెప్పి పంపించినప్పుడు యేసు ఈ మాటలు విని, చూడండి ఫస్ట్ ఎవరన్నారు? 1వ వచనంలో. ఇది మీ ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు ఆలోచించండి. ఫస్ట్ యేసు గురించి ఎవరు విన్నారు? శతాధిపతి విన్నాడు. ఇప్పుడు 1వ వచనం నుంచి 9వ వచనం వచ్చేవాడికి యేసు ఈ మాటలు విని, ఏ మాటలు? శతాధిపతి చెప్పినటువంటి మాటలు విన్నాడు. ఫస్ట్ విశ్వాసం ఏంటో తెలుసా? నేను దేవుడి గురించి విన్నాను, ఇప్పుడు దేవుడే ఎవరి గురించి వినాలి? అదండి సాక్ష్యం అంటే. మన సాక్ష్యం ఎలా ఉండాలంటే దేవుడే సర్టిఫై చేయాలి. సాతానులు ఎన్ని పొగలు పెట్టినా సరే దేవుడే ఈయన నా బిడ్డ అని చెప్పాలి. చూడండి అద్భుతమైన మాట. యేసు ఈ మాటలు విని అతనిని గూర్చి ఆశ్చర్యపడి హల్లెలూయా హల్లెలూయా ఏమయ్యాడు? మీరు బైబిల్ని జాగ్రత్తగా చదవండి. చదివినప్పుడు ఎక్కడ చూసినా యేసు చేసిన పనులకి ఎవరు ఆశ్చర్యపడతారు? జన సమూహం ఆశ్చర్యపడ్డారన్నది, కుటుంబాలు ఆశ్చర్యపడినాయనండి, రోగులను స్వస్థపరిచినప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు, చనిపోయిన వారిని లేపినప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక శతాధిపతిని చూసి ఎవరు ఆశ్చర్యపడ్డారు? హల్లెలూయా. మన విశ్వాసం దేవుడు చూసి ఎప్పుడైనా ఆశ్చర్యపడి ఉన్నాడా? చెప్పండి. కొన్ని మీరు డైరెక్ట్గా చెప్పలేకపోతే మనసులో చెప్పుకోండి. ఎప్పుడైనా మన విశ్వాసం దేవుడు చూసి ఆశ్చర్యపడ్డా? కానీ ఒక అన్యుడైనటువంటి శతాధిపతి, అందరూ చెప్తున్నారు ఈయన యోగ్యుడే అంటున్నారు, అయినా ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను ప్రజలు చెప్పేపాటి ఊపిపోయి ఏమన్నా చర్చిలో మనకి ఇంత ప్రయోజనం రాలేదనుకోండి, ప్రజలంతా ఏం చెప్తారు? నువ్వు యోగ్యుడివే, నువ్వు ఫస్ట్ నుంచి వెళ్ళలేదా, నువ్వు అవి పంచలేదా, నువ్వు కిటికీలు ఇయ్యలేదా, మీ అమ్మాయి ఓడవలేదా, మీ అబ్బాయి పెట్టలేదా, ఇన్ని పెట్టినప్పుడు నీకు ఏముంది, అడుగు అడుగు అని చెప్పినప్పటికీ నేనేం చెప్తున్నాడు? నేను వీళ్ళందరూ యోగ్యుడే, ఇది యోగ్యుడే, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పినప్పటికీ దేవుని దగ్గరకు వచ్చేపాటికి అని చెప్తున్నాడు, నేను సమాజ మందిరాన్ని కట్టించావా? అయినా ఏం కాదు, పాత్రుడు కాదు. రోజు ముడుగుడు చేశారు, అయినా ఏం కాదు. నేనే మొత్తం సెట్ చేసి, అయినా ఏం కాదు. ఎలా పాత్రుడు అవుతావంటే సమాధానపరిచి నువ్వు సైలెంట్ గా ఉండి, ఎంతమంది వెనక బూస్టింగ్ ఇచ్చేస్తున్నా అంటారు చూడు, వెనక అబ్బో ఏం చేస్తున్నారు అంటారు భజన. ఎంత చేసినా సరే మనం ఉప్పొంగిపోకుండా
దేవుని దగ్గర నేను ఎవరినో నాకు తెలుసని తగ్గించుకున్నప్పుడు నిన్ను చూసి ఎవరు ఆశ్చర్యపడతారో తెలుసా? ఒక అన్యుని యొక్క విశ్వాసం ఎవరిని ఆశ్చర్యపరిచిందో తెలుసా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీ వంటి గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడనే ఆశ్చర్యపరిచిన విశ్వాసం. మీకు నోరు రాదు. మీరు ఒక పని చేయండి, రోజు వచ్చేటప్పుడు ఎట్టాగా లేట్కి వస్తారు కాబట్టి 7:30 అన్నం తినేసరండి స్వరం లేకపోతే 2-3 లీటర్లు వాటర్ గ్లూకోజ్ తెచ్చుకోండి. అరవండి, తప్పేం లేదు. ఇంత గొడవండి మా పక్కన అప్పుడప్పుడు గొడవలు అయినప్పుడు ఒక్కరు అడిగితే చాలు 2-3 వీధులు అనపడతాయి. మీకు ఎంత శక్తి పోసినా అనుకోరు అట్లా. ఇంత పాట ఎందుకు పాడాను అవ్వగానే గట్టిగా అరుస్తారండి. పాటకు మాత్రం అరిసారు, విశ్వాసం అనే పాటి సైలెంట్ అయిపోయారు. అయితే అది మనం లేకపోయి ఉండాలి, లేకపోతే మనకి ఎందుకు అని అనుకుని ఉండాలి. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడినే ఏం చేసింది? ఆశ్చర్యపరిచేసింది. ఒక అధికారి కన్నా రాజులకు రాజు అయినటువంటి దేవుడినే ఆశ్చర్యపరిచేసినటువంటి విశ్వాసం. అటువంటి విశ్వాసం ఎవరికి ఉండాలి? అవిశ్వాసి అని చెప్పిన ఆయనలో ఉంది, విశ్వాసి అని చెప్పిన మనలో అని నేను అలా మీరే అనుకున్నాను. కొంతమందిలో ఉంది, కొంతమందిలో వస్తుంది, కొంతమందిలో వస్తుంది, కొంతమందిలో స్లోగా వస్తుంది. ఏదో ఒక రీతిలో నేను జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో నీవు యోగ్యత సంపాదించాలి అంటే దేవుని సంఘమును కూర్చున్నటువంటి బాధ్యత నీకు ఉండాలి. ఇది సమయం అయిపోతుంది, ఈ టైంకి మనం వెళ్ళిపోవాలి, ఈ టైంకి మనం పాడాలి, ఈ టైంకి మనం కిటికీలు తెరవాలి, ఈ టైంకి ఫ్యాన్ వేయాలి, ప్రతిదీ. ఇది ఏంటి అంటే దేవుని సన్నిధిలో నువ్వేం సంపాదించుకుంటున్నావు? యోగ్యతను సంపాదించుకుంటున్నావు. నువ్వు వచ్చి 2 స్విచ్లు అయ్యి, అది కూడా ఏంటో తెలుసా? నువ్వు వచ్చి 2 సార్లు చీపురుతో ఎత్తాను, అది కూడా ఏంటో తెలుసా? యోగ్యతే. నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత తలుపేసి గడబెట్టి, అది కూడా ఏంటి? యోగ్యతే. దేవుని సన్నిధిలో నీవేమి చేసినా అది దేవుని దగ్గర అవడానికి అది ఏంటంటే యోగ్యత. రేపు నువ్వు వెళ్ళి ధర్మం పెట్టినప్పుడు, అయ్యో మన కోసం ఏమీ లేనప్పుడు ఆ బిడ్డ అక్కడ ఏం చేశాడు? సంఘంలో ఏమీ లేనప్పుడు ఫ్యాన్ ఇచ్చాడు. సంఘంలో కిటికీల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నప్పుడు ఒక బిడ్డే మొత్తం పెట్టుకుని కిటికీల్లో నీళ్లు రాకుండా ఆరాధనకి అభ్యంతరం. ఇంతకు ముందు రోజులు అంత వర్షం వస్తే అక్కడ కూర్చునే వాళ్ళం, సింపుల్ పడగా ఇంటి జరిగి ఏడు జరిగి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఎంత ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఒక సమాధానం, ఇది ఒక సమాధానమేనా? మన సమాధానం అంటే ఇది ఒక ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పీస్. ఇది కూడా ఒక సమాధానం. ఇటువంటి సమాధానం సంఘంలో ఏర్పాటు చేసుకుంటూ కలుస్తూ రేపొద్దున మొదటి వరకు మనం ఏం పెట్టుకుంటున్నాం? అది కూడా ఒక ఐక్యత, అది కూడా ఒక యోగ్యత. అయ్యా ఫస్ట్ వారం రాగానే నేను పెట్టుకున్నాగా నా వంతు నేను చేశాను. ప్రతిదీ దేవుని సన్నిధిలో ఏమవుతుందో తెలుసా? ఏదేదో కాదండి, నీ కంటి మీద నుంచి వచ్చి ఒక్క చుక్క కూడా దేవుని దగ్గర ఏమైపోతుందో తెలుసా? అది అంత దేవుడు కౌంట్ చేసేటప్పుడు నీవు దేవుని సన్నిధిలో ఏం సంపాదించాలో తెలుసా? యోగ్యతను సంపాదించాలి. శతాధిపతి యొక్క యోగ్యత ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడిని ఆశ్చర్యపరిచేసి. అయితే నీ యొక్క యోగ్యత, నీ విశ్వాసం ఎప్పుడైనా నిన్నన్నా ఆశ్చర్యపరిచిందా? లేకపోతే పక్కన ఎవరినైనా మన గురించి ఒకసారి చెప్తే, మన ఇంట్లో భర్తకి చెప్తాడు, మీ ఏం చేసాడు చర్చకొచ్చినప్పుడు ఒకసారి ఇంటికి వచ్చి చూడండి మీకు తెలుస్తుందంటే అదేం యోగ్యత? అది గృహాల్లో కానీ బయట కానీ ప్రతి చోట మనం యోగ్యత సంపాదించాలంటే దేవుని సంఘాన్ని మనం ఎలా ఉండాలి అంటే ఐక్యపరిచే వారంగా, సమాధాన పరిచే వారంగా ఉంటే మనం ఎవరి బిడ్డలు అవుతాం? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు అవ్వడమే మనకేంటి? యోగ్యత. ఆ యాక్సెస్ నీకు ఉందాక ఆ యోగ్యత డైరెక్ట్గా డాడీ ఏంటి మరి అవసరం ఉంది కొద్దిగా చేసి పెట్టు అని అడగచ్చు. కాబట్టి ఇటువంటి యోగ్యతను మనం కూడా సంపాదించుకుందాము గాక. ప్రార్థన. కృప కలిగిన మా దేవా, దయ కలిగిన రాజా, నీ సన్నిధానమును మేము చేరి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభువా,
సేవకుడు, సంఘం మా గురించి బాధ్యతగా ప్రార్థించాలి అంటే మేము కూడా సంఘంలో యోగ్యతను సంపాదించుకోవాలి.